ఓం సర్వస్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినోతే వేదిగ్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనం అనాదిగా చూస్తూ ఉంటాం, తక్కువ జాతి వాళ్ళు, ఎక్కువ జాతి వాళ్ళు, లేదంటే ధనికులు, సంపన్నులు, ఇలా భేదాలు అనేటువంటివి మనం గమనిస్తూ ఉంటాం. తక్కువైనా ఎక్కువైనా ఒకవేళ ఎంతటి స్థాయిలో ఉన్నా సరే, అటు రాక్షసులు కావచ్చు, ఇటు దేవతలు కావచ్చు, ధనికులు కావచ్చు, లేదా పేదవారు కావచ్చు, ఎవరిని చూసుకున్నా కానీ వాళ్ళల్లో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళే నాయకత్వ లక్షణంతో ఉంటారు. నాయకత్వ లక్షణాలు అంటే రాక్షసులకి లీడర్ ఉంటాడు, ఇటు దేవతలకి ఒక లీడర్ ఉంటాడు, ధనికుల్లో కూడా ఒక లీడర్ ఉంటాడు, పేదల్లో కూడా ఒక లీడర్ ఉంటారు. ఇలా లీడర్ పుట్టడానికి గల కారణం 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 8వ తారీఖు పుట్టిన వాళ్ళని మనం ఒక లీడర్గా పరిగణించవచ్చు. ఎందుకు అంటే 8వ తారీఖుకి శని అధిపతి. ఈ శని ఎంత పేదరికంలో ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఒక ఉద్యమ రూపంలో దరికి చేర్చి వాళ్ళందరికీ కూడా ఏమేం కావాలో అన్నీ కూడా చూసుకుంటూ వెనకాల వెన్నుదన్నుగా ఉండి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సహజ లక్షణం, గొప్ప లక్షణం ఉన్నటువంటిది 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది అమాయకులు కూడా ఉంటారు. కానీ వాళ్ళని ఒక్కసారి కనుక ప్రేరేపిస్తే, అంటే సరిగ్గా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒక వస్తువు కనిపెట్టడము, లేకపోతే ఏదైనా ఒక దాంట్లో వాళ్ళు చాలా పెద్ద పేరుని తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. సాధారణంగా శని ఆధిపత్యము అని అనగానే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, అయ్యో శని 8వ తారీఖు పుడితే నేను శని అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ శనికి సంబంధించినంత వరకు తెలియనటువంటి విషయం ఏంటంటే శని రాజు లాంటివాడు. శని బాగున్నప్పుడు ఎంత తక్కువ జాతిలో పుట్టినా కానీ వాళ్ళని పైకి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారికి శని యొక్క అద్భుతమైనటువంటి ప్రభావం, అంటే శని చాలా అద్భుతంగా పనిచేస్తోంది. ఆయనకి తులారాశిలో శని ఉండటం వల్ల ఆ శనికి సంబంధించినటువంటి శక్తి వల్ల ఆయన సీఎం సీట్ దాకా వెళ్ళి అక్కడ కూర్చోగలిగారు. సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అందరికీ కూడా నచ్చేవాడుగా, అందరూ మెచ్చేవాడుగా, విశ్వవిఖ్యాత సార్వభౌముడిగా పేరుగాంచి, అంతకన్నా అందరికీ కూడా పేదవాళ్ళందరికీ, స్త్రీలందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఒక సీఎం సీట్లో కూర్చున్నారంటే నిజంగా ఆయనకు ఉండేటువంటి నాయకత్వ లక్షణాలు ఎలాంటివో గుర్తుంచుకోవచ్చు. శని బాగుంటే అంతవరకు వెళ్ళిపోతాడని ఉదాహరణ చెప్పడానికి చెప్పాను. అలాగే 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఎక్కడ చూసినా కష్టం 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 కనబడుతూనే ఉంటుంది. కష్టాలన్నీ కూడా దాటుకుని వచ్చి వాటన్నిటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చి దాని నుంచి మంచి ఒక శక్తిని బిల్డప్ చేసుకుని దాని ద్వారా వాళ్ళు ఒక శక్తిగా ఏర్పడతారు, అందరికీ వెన్నుదన్నుగా ఉండేటట్టుగా నిలబడతారు. అలాంటి 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఒక విల్ పవర్ అనేటువంటిది ఉంటుంది. సరే, మరి అమాయకంగా ఉండేటువంటి వాళ్ళు, ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు, దారిద్ర్యం అనుభవించేటువంటి వాళ్ళు, సమస్త దుఃఖములు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే నిజానికి వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే చాలు. సాధారణంగా నేను ఏదైనా కోల్పోయాను అంటే కోల్పోయిన దాని గురించి బాధపడకుండా దానికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయో దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించడంతో పాటు కొన్ని సమస్య పరిష్కార మార్గాలు, రెమెడీస్ అనేటువంటివి మనకి దొరుకుతాయి. అలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనల్ని మనం సరిదిద్దుకుని మనల్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టుకోవడానికి అవకాశం కల్పించేటువంటి దృక్పథం కూడా మనకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఈశ్వరారాధన బాగా చేయండి. అలాగే విద్య విషయంలో బాగానే ఉంటుంది, లోకజ్ఞాన విషయంలో ఇంకా బాగుంటుంది. లోకజ్ఞానాన్ని బాగా సంపాదిస్తారు. ఉన్న చదువుకుని దాని ద్వారా రాసేటువంటి రాతల కన్నా వాళ్ళ అర్థం చేసుకున్నది వాళ్ళ సొంత తెలివితేటలతో రాసేది కూడా ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. అందరితోనూ కూడా కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందరితోనూ కూడా అంటే ప్రజలందరితోనూ కూడా ఎక్కువగా కలిసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేయటం, వాళ్ళందరికీ కావలసినటువంటివన్నీ కూడా వాళ్ళు సదుపాయాలు కల్పించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఒక గొప్ప ఫ్రీడమ్ అనేటువంటిది మనం చూడొచ్చు.
అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఎంకరేజ్ చేసినప్పుడు మనల్ని మనమే మెచ్చుకునే తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అంటే వీడిని ఎంకరేజ్ చేసి మనం మంచి పని చేశాం, ప్రతి విషయంలోనూ కూడా వీడు ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతున్నాడు, లేదా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సకల కళల్లోనూ కూడా ఆరితేరుతున్నాడు అనేటువంటి సర్టిఫికేట్ మళ్ళీ మనమే ఇవ్వగలుగుతూ ఉంటాం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళే సంపాదించడమే కాకుండా నలుగురిని బాగు చేసేటువంటి అవకాశం కూడా మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక విద్య విషయం నుంచి కెరీర్ విషయానికి వెళ్తే కనుక కెరీర్ విషయంలో కూడా వాళ్ళకి సమస్త దుఃఖములు కష్టములు అన్నీ కూడా కనబడుతుంటాయి. ఎక్కడ చూసినా నో వేకెన్సీ బోర్డులో లేకపోతే ఇంకోటో అక్కడ వాళ్ళకి ఏది కూడా అనుకూలించకపోవటమో ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అయినా కానీ వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించుకుంటూ ఉంటారు. సాధారణంగా వాళ్ళు అనుకున్నటువంటి విధంగా అనుకున్నదే తడువుగా వెంటనే అది అయిపోవడానికి చాలా సమయం అయితే పడుతుంది, కొద్దిగా టైం అయితే పడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా కింద నుంచి పైకి రావడానికి ఎక్కువగా స్కోప్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కెరీర్ విషయంలో ఎప్పుడు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. అంచెలంచెలుగా పైకి ఎదగండి. దాని తర్వాత 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు డబ్బుని ఎప్పుడూ కూడా ప్రేమిస్తారు. కాకపోతే దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు, ఒక్కోసారి బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయ్యేటువంటి వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు శివారాధన బాగా చేయండి, విభూతితో అభిషేకం చేయించుకోండి. విభూతిర్భూతిరైశ్వర్యం అంటారు. అందుచేతనే విభూతితో అభిషేకం చేయించుకోండి. అకాల మృత్యువు నుంచి బయటపడండి. అలాగే ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. విభూతితో శివుడికి ఎప్పుడూ కూడా అభిషేకం చేయించుకుంటే మీకు మేలు జరుగుతుంది. 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అలాగే ఏ విషయంలోనూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైతే అక్కర్లేదో దాని గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు. ఒకసారి మోసం చేసినటువంటి వాళ్ళని జీవితాంతం కూడా దూరం పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళని మీరు వదులుకోవద్దు. 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని ఇతరులు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఏ ఛాన్స్ని కూడా వదులుకోవద్దు. ఇది జరుగుతుంది, ఇది జరగదనేటువంటి విషయాలను పక్కన పెట్టేసి ప్రయత్నం లోపం లేకుండా అన్నిటినీ ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత కూడా అంతా బాగుంటుంది. వీళ్ళు మయూర నీలము లేదా ఇంద్రనీలము అని ఉన్నాయి. ఆ నీలంతో కూడుకున్నటువంటి స్టోన్స్ని ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఈ స్టోన్ని కనుక పెట్టుకుంటే ఇంద్రనీలము లేదా మయూర నీలం అంటారు. ఆ నీలాన్ని కనుక 4 క్యారెట్ల లోపల కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకి శ్రేయోదాయకంగా ఉంటుంది. 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు 1, 5 అనేటువంటి నెంబర్లు లక్కీ నెంబర్లుగా గుర్తుపెట్టుకోండి. లక్కీ నెంబర్ అంటే వ్యాపార సంస్థలకి, విద్యా సంస్థలకి, వివాహాలకి, శుభకార్యాలకి వాటన్నిటితో పాటు ఫోన్ నెంబర్స్కి కూడా 1 and 5 టోటల్ వచ్చేలాగా చూసుకోండి. అన్లక్కీ నెంబర్ 3 అనేటువంటి నెంబర్ అన్లక్కీ నెంబర్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 3 అనేటువంటి నెంబర్ దేంట్లోనూ రాకుండా చూసుకోండి. 8వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. వృద్ధాప్యం వచ్చే సమయానికి వాళ్ళు సాధించినటువంటి సక్సెస్లన్నీ కూడా గుర్తొచ్చే వాళ్ళని ఉద్ధరించుకోవటానికి తగినటువంటి మార్గాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అంటే ఉద్ధరేణ ఆత్మానం అంటారు కదా, అలా ఆత్మశుద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి ఇతరులను కూడా బాగా చేదస్తంగా ఇబ్బంది పెడతారనుకోండి. కాకపోతే వాళ్ళు చెప్పినట్టుగా పాటించినట్లయితే ఎవరికైనా కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.